హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. Representation of People Act 120 Section 127A ఈ కాపీ గురించి ఒకసారి తెలుగులో కూడా అందరికీ ఒకసారి పంపిస్తాను. ఇది ఏం చెప్తుందంటే మనకి ఫస్ట్ మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే మీరు ఎనీ పొలిటికల్ పార్టీస్ పెట్టిన పాంఫ్లెట్స్ కానీ చేరు ఉన్న పాంఫ్లెట్స్, బ్యానర్స్, పోస్టర్స్, ఫ్లెక్సీస్. సో ఫ్లెక్సీస్ కూడా మీరే చేస్తారు కదా, related to any contesting candidate or their agent or the political party. Okay, ఎవరు ఉంటే కూడా సపోజ్ క్యాండిడేట్ ఖర్చు పెడతారు అంటే క్యాండిడేట్ వరకు మీరు డిక్లరేషన్స్ ఇస్తారు, సరిపోతుంది అట్లా కాదు. సో ఎనీ పార్టీని ప్రమోట్ చేయడం కానీ ఎనీ క్యాండిడేట్ ప్రమోట్ చేయడానికి కోసం ఎనీ థర్డ్ పార్టీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ కార్పొరేటర్ ఉంటారు, సో ఎమ్మెల్యే గారు ఫోటో పెడతారు. సో ఎమ్మెల్యే నేను పెట్టలేదు, క్యాండిడేట్ నేను పెట్టలేదు, బట్ వేరెవరో చేసేయాలని చెప్పడానికి కూడా వీలేదు. సో ఎనీబడి హు ఆర్ స్పాన్సరింగ్ పర్టికులర్ పబ్లిసిటీ మెటీరియల్ అది కూడా ఎక్స్పర్టైజ్ కింద వస్తుంది. ఓకే, సో దానికోసమే మీ దగ్గర ఈ డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ డిక్లరేషన్స్ అనెక్షన్ ఏ నుంచి ఏమి ఇస్తారంటే మీరు సో లొకేషన్స్ లో మీరు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటున్నారు అంటే మీరు ఈ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మీరు నేను ఆయన పబ్లిషర్ అని ఫస్ట్ మీరు మిమ్మల్ని డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లరేషన్స్ లో మీకున్న డేటాస్ అన్ని పెడతారు. ఏ లొకేషన్స్ ఉంది, అడ్రస్ ఏంటి, మీ పబ్లిషర్ పేరు ఏంటి, ఎవరి పేరు లైసెన్స్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఏంటి, ఇదన్నీ ఇన్ఫర్మేషన్స్ మీరు ఏమేమి డిక్లేర్ చేసి ఇస్తారో దీంతో పాటు ఒక ఇద్దరు అటెస్టేషన్, మీకు తెలిసిన ఒక ఇద్దరు పేరు, ఓకే, లోకలీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎమినెంట్ పర్సన్స్, ఓకే, మీ చుట్టూలో ఉంటున్న కొంచెం పెద్ద మంది ఎవరు ఉంటారు, ఇద్దరు మందిలో వాళ్ళు కూడా అటెస్టేషన్ చేసి ఈ డిక్లరేషన్ ఫస్ట్ సబ్మిట్ చేయాలి. ఈ ప్రకారము మీరు ప్రతి పబ్లికేషన్స్ ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. దాంట్లో మీ నేమ్, అడ్రస్ ఆఫ్ ద ప్రింటర్ ఎవరు, పబ్లిషర్ ఎవరు, దెన్ ఏ డేట్ మీరు ప్రింటింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓకే, మీ ప్రింటింగ్ ఆర్డర్ రిసీవ్డ్ ఇన్ సే 20th March తీసుకున్నాను, డేట్ ఆఫ్ ఆర్డర్, డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద పబ్లిషర్. ఈ డిక్లరేషన్స్ ఇస్తున్నారు కదా, సో అపెండిక్స్ ఏలో మీరు డిక్లరేషన్ ఇచ్చారు, ఏ రోజు మీరు డిక్లరేషన్ ఇచ్చారు ఆ డిక్లరేషన్స్. దెన్ ఏ పర్టికులర్ ప్రింటింగ్ ఉంది, ఎలక్ట్రిక్ పోస్టర్ ఆర్ పాంఫ్లెట్, బిల్ బోర్డా ఏంటి, దానికి ఉన్న డైమెన్షన్స్ తో పాటు ఆ డీటెయిల్స్ ఆఫ్ మియర్ ప్రింటింగ్ ఐటమ్స్ మీరు చెప్పాలి. కలర్ ప్రింటింగ్, బ్లాక్ అండ్ వైట్, ఏ సైజ్ లో ఉంటుంది, ఎంత థిక్నెస్ లో ఉంటుంది మీ పేపర్స్, దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ మీరు పెట్టాలి. దాంతో పాటు కాపీస్, ఎన్ని కాపీలు, 3,000, 4,000, 10,000, 20,000 ఆ నెంబర్ ఆఫ్ కాపీస్ పెట్టాలి. సపోజ్ మీకు ప్రింటింగ్ చేయమని కలర్ లో ప్రింట్ చేయండి, తర్వాత ఒక 1,000 కాపీస్ నాకు జెరాక్స్ పెట్టేయండి, ఫోటో కాపీ పెట్టేయండి అని చెప్తే మీరు మళ్ళీ ప్రింటింగ్ చేసిన వారికి మనం బిల్ పెట్టేసి దీనికి బిల్ పెట్టకుండా ఉండాలి. ఐదర్ ఇట్ ఈస్ ప్రింట్ ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ ఆర్ కంప్యూటర్ ప్రింటింగ్ కానీ ఆర్ ఫోటో కాపీయింగ్ కానీ, సైక్లోస్టాటిక్ ఫోటో కాపీయింగ్ అన్ని కూడా అమౌంట్ ప్రింటింగ్ ఓన్లీ.
ఓకే, సో ఎన్ని కాపీస్ ఉన్నాయో అన్ని కాపీస్ మీరు మీ పేరు అన్ని దాంట్లో ఉండాలి, అన్ని కాపీస్ కి మీరు లక్కలు పెట్టాలి, యూ హావ్ టు అప్లోడ్ చేయాలి. రెండు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే విత్ ఇన్ రీజనబుల్ టైం అంటున్నారు. సో సే 7 days, ఓకే, 7 రోజుల లోపల అది సబ్మిట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఎక్కడో ఒక చోట్ల ఒక ఫొటోస్ ఎనీ కైండ్ ఆఫ్ పోస్టర్ ఉంది,